వరంగల్ జిల్లాలో పురాతన శివాలయం కూల్చివేత వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలోని కాకతీయుల కాలం నాటి 700 ఏళ్ల చరిత్ర కలిగిన మట్టికోట శివాలయాన్ని అక్రమంగా కూల్చివేశారని ఆరోపిస్తూ అదే స్థలంలో వెంటనే ఆలయాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ధర్మాగ్రహ దీక్ష ప్రారంభించారు. దీక్షా స్థలంలో వేద పండితులతో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించగా హరహర మహాదేవ్, జై శ్రీరామ్ నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. స్థానిక భక్తులు, హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. మీడియా మిత్రులకు నమస్కారం. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలంలోని అశోక్ నగరం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం పురాతనమైన 700 నుంచి 800 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయాన్ని, శివాలయాన్ని కాంట్రాక్టర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాత్రికి రాత్రే కూల్చివేయడం జరిగింది. మరి ఏదైతే ఈనాడు అతి పురాతనమైన శివాలయాన్ని కూల్చివేసి బడి కట్టుకుంటామని అంటే అది ఎంతవరకు సమంజసం? మీ గుడికి బడికి సమాన ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులం. మీరు ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భారతీయ జనతా పార్టీ కావచ్చు, హిందూ కుటుంబాలు కావచ్చు వ్యతిరేకం కాదు. మీరు ఏదైతే ఆ గుడిని కూలగొట్టారో ఆ కాంట్రాక్టర్ ఎవడో, ఆ కాంట్రాక్టర్ హైదరాబాద్ నుంచి నర్సంపేటకు ఇంతవరకు రాలేదు. మరి ఇక్కడి శాసనసభ్యులు కావచ్చు, ఇక్కడ కలెక్టర్ గారు కావచ్చు పూర్తి బాధ్యత వహించి వెంటనే ఒక సర్క్యులర్ జారీ చేయండి, ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఆ శివాలయ నిర్మించడానికి వెంటనే మేము పునఃప్రారంభిస్తామని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక సర్క్యులర్ జారీ చేయండి, ఒక మీటింగ్ పెట్టండి. సంబంధిత అధికారులు, పురావస్తు శాఖ వాళ్ళు, దేవాదాయ శాఖ వాళ్ళు, మరి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు శ్రీరామునే తిడుతుంది. మరి ఆమె మీటింగ్ పెట్టి ఇక్కడ ఈయాటి వరకు శివాలయం కూలగొట్టిలని చెప్పి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు నర్సంపేటకు రావాలి. ఇప్పటికెప్పుడో ఇది ఇంత పెద్ద ఇష్యూ అయింది. ఇక్కడ హిందూ కుటుంబాలు కావచ్చు, హిందూ సమాజం కావచ్చు, యావత్ సమాజం మొత్తం కూడా మన ఖండిస్తుంది ఈ విషయాన్ని. ఎందుకనంటే వాళ్ళు రాత్రికి రాత్రి అంత పెద్ద ఆలయాన్ని కూలగొట్టి ఇప్పటి వరకు వాని మీద చర్య లేదు, కూలగొట్టిన కాంట్రాక్టర్ మీద చర్య లేదు. ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని చూస్తుండ్రు, ఒక అష్యూరెన్స్ చేయలేదు ఇంతవరకు, ఒక సర్క్యులర్ జారీ చేయలేదు ఇంతవరకు. మరి వచ్చి గుడి కట్టిస్తామని చెప్పి ఒక మాట మాట్లాడిపోయింది తప్పితే ఇయాటి వరకు ఇంత విషయం రచ్చ నడుస్తుంటే ఇంతవరకు ఇక్కడికి వచ్చి ఒక సర్క్యులర్ జారీ చేసి కానీ, ఒక మీటింగ్ పెట్టి కానీ దీనికి సంబంధిత అధికారులకు ఒక ఆర్డర్ ఇవ్వలేదు. మరి ఈనాడు ఏదైతే హిందూ సంఘాల ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అందరం కూడా ఈనాడు ధర్మాగ్రహ దీక్ష ఇక్కడ ప్రారంభించినాం. మరి మీరు ప్రెస్ మీట్ పెట్టి సర్క్యులర్ జారీ చేస్తారా? ఇంత ఫండు ఈ గుడికి శాంక్షన్ చేసినామని చెప్పి మీరు హిందూ కుటుంబాలకు కావచ్చు, హిందూ సమాజానికి కావచ్చు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది మాధవరెడ్డి గారు మరియు కలెక్టర్ గారికి. మీరు సానుకూలంగా స్పందిస్తే మేమందరం హర్షం వ్యక్తం చేస్తాం. వెంటనే మీరు మీటింగ్ పెట్టి ఒక సర్క్యులర్ జారీ చేయండి. మరి ప్రభుత్వాన్ని పైన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మరి మీకు కూడా ఈనాడు నర్సంపేట నుంచి డైరెక్ట్ మేము హెచ్చరిస్తాను, హిందూ కుటుంబాల తరఫున, హిందూ సంఘాల తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున. మేము ఈనాడు ముఖ్యంగా ఏమంటున్నాం, కూలగొట్టడం శివాలయాన్ని కూలగొట్టిన వాళ్ళకి వెంటనే శిక్షించండి, వెంటనే శివాలయ పునర్నిర్మాణం కోసం ఫండ్ శాంక్షన్ చేయండి, వెంటనే ఒక కాపీ మీరు రిలీజ్ చేస్తే ఈనాడు నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న హిందూ కుటుంబాలందరం కూడా హర్షం వ్యక్తం చేస్తామని చెప్పి మరోసారి తెలియజేస్తున్నాం. మరోసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ఎవరైనా కానీ హిందూ గుళ్ళ జోలికి కానీ, ఆలయాల జోలికి కానీ వస్తే ఖబర్దార్ అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. ఈనాడు నర్సంపేటలో మొదలైన ఈ చైతన్యం రాష్ట్రం అంతా కూడా మిమ్మల్ని దహించి వేస్తాయని చెప్పి మరోసారి తెలియజేస్తున్నాము. వెంటనే సానుకూలంగా స్పందించి ఆలయ నిర్మాణం ప్రారంభించాలని చెప్పి కోరుతున్నాం. ధన్యవాదాలు.